హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్న కొత్త వాళ్ళకి మన ఛానల్లో మాన్స్టర్వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్కామ్కి సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఎందుకంటే ఆ వీడియోస్ చూస్తే మీకు మాన్స్టర్వర్స్ మీద ఒక గ్రిప్ అనేది వస్తుంది. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ ఈ ఫిక్షనల్ క్యారెక్టర్ మన ముందుకు వచ్చి దాదాపు 70 years అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ క్యారెక్టర్ యొక్క క్రేజ్ అనేది పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ గాడ్జిల్లాకి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ముఖ్యంగా మన ఇండియాలో ఇక్కడ కూడా గాడ్జిల్లా అంటే పడి తెచ్చే అభిమానులు కూడా ఉన్నారు. చాలామంది వాళ్ళ చిన్నప్పటి నుండి ఈ గాడ్జిల్లాకి సంబంధించిన కార్టూన్స్, మూవీస్, వీడియో గేమ్స్ చూస్తూ పెరుగుంటారు. 1954 to 2024 ఇప్పటి వరకు గాడ్జిల్లా మీద 38 ఫిలిమ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ప్రతి ఒక్క ఫిలింలో ఈ గాడ్జిల్లాని మనము ఒక సపరేట్ అవతారంలో చూసాము, ఇక మీదట చూస్తాం కూడా. కొంతమంది జపనీస్ గాడ్జిల్లాకి ఫ్యాన్స్ అయితే మరికొందరు మాన్స్టర్వర్స్ గాడ్జిల్లాకి పిచ్చ ఫ్యాన్స్ అయ్యారు. జపనీస్ గాడ్జిల్లా ఫారిన్ కంట్రీస్లో క్లిక్ అయ్యి ఉండొచ్చు, కానీ మన దగ్గర మాత్రం మాన్స్టర్వర్స్ గాడ్జిల్లాకి వచ్చిన హైప్ మరి ఏ క్యారెక్టర్కి రాలేదు. ఈరోజు టాపిక్ ఏంటంటే గాడ్జిల్లా అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని ఎవరు క్రియేట్ చేశారు, ఎందుకు క్రియేట్ చేయవలసి వచ్చింది, వాళ్ళ మోటివ్ ఏంటి, అప్పట్లోనే ఈ గాడ్జిల్లా క్యారెక్టర్ని మనకు చూపించడానికి మేకర్స్ ఎన్ని ఇబ్బందులు పడ్డారు, దేని ఇన్స్పైర్ అయ్యి మేకర్స్ గాడ్జిల్లా క్యారెక్టర్ని క్రియేట్ చేశారు, గాడ్జిల్లా ఎన్ని మూవీస్లో కనిపించింది, ఈ మాన్స్టర్ యొక్క ఇన్కార్నేషన్స్ ఎన్ని, అలాగే ఈ బిగ్ బ్యాడాస్ మాన్స్టర్కి గాడ్జిల్లా అనే నేమ్ ఎలా వచ్చింది, ఎందుకని గాడ్జిల్లా ఆరిజిన్ని అమెరికన్ ఫిలిమ్స్లో అండ్ జపానీస్ ఫిలిమ్స్లో వేరువేరుగా చూపించారు, ఇంతకీ గాడ్జిల్లా మేలా లేదా ఫిమేలా, ఇలా మన ఫ్యాన్ ఫేవరెట్ అయిన గాడ్జిల్లా అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ గురించి ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం. ముందుగా నా సైడ్ నుండి ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ కూడా మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మెయిన్ కంటెంట్లోకి అయితే దూకేద్దాం. వరల్డ్ వార్ 2 తలుచుకుంటేనే చాలామందికి భయం వేస్తుంది. 1939 September 2న స్టార్ట్ అయ్యి 1945లో ఈ వార్ ఎండ్ అయింది. అంటే దాదాపు 6 years ఈ యుద్ధం జరిగింది. ఈ రెండవ ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసింది. ఈ యుద్ధం వల్ల చాలా నష్టమైతే జరిగింది. అణుబాంబులతో ప్రపంచం కంపించిపోయింది. 1945 August 6న యునైటెడ్ స్టేట్స్ జపాన్లో ఉన్న హిరోషిమా మీద న్యూక్లియర్ బాంబు అయితే వేసింది. ఆ తర్వాత వెంటనే August 9న మళ్ళీ యునైటెడ్ స్టేట్స్ నాగసాకి మీద ఇంకో న్యూక్లియర్ అటామిక్ బాంబునైతే వేసింది. ఈ దెబ్బకు జపాన్ చాలా కోల్పోయింది. ఈ న్యూక్లియర్ బాంబ్స్ వల్ల మొక్కలు కూడా ఆ సిటీస్లో మొలచలేదు. ఆ తర్వాత జపాన్ యునైటెడ్ స్టేట్స్కి సరెండర్ అయిపోయింది. అలా ఈ భయంకరమైన రెండవ ప్రపంచ యుద్ధం 1945 August 15 నాటికి ఎండ్ అయిపోయింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అనుకోవచ్చు, వీడంటే గాడ్జిల్లా గురించి చెప్తాడు అనుకుంటే వరల్డ్ వార్ 2 గురించి మాట్లాడుతున్నాడని. అక్కడికే వస్తున్నా. ఈ ప్రపంచంలో ఉన్న మానవుల యొక్క ఆలోచనలు చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటాయి కదా. ఒకరేమో ఒక విధంగా ఆలోచిస్తారు, ఇంకొకరేమో ఇంకో విధంగా ఆలోచిస్తారు. ఇంకా మన డైరెక్టర్స్ విషయానికి వస్తే వాళ్ళ ఆలోచనలు అనేవి చాలా యూనిక్గా ఉంటాయి కదా. మన రాజమౌళి గారేమో ఈగని పెట్టి మూవీ తీస్తే, నాగశ్విన్ గారేమో మన మహాభారతాన్ని రూట్స్గా తీసుకొని మూవీ తీస్తారు. ఇంకా స్టాన్లీ విషయానికి వస్తే ఏకంగా ఆయన ఒక యూనివర్స్ని క్రియేట్ చేశాడు. ఇలా చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ ఎలా ఇంత యూనిక్ ఆలోచనలు వచ్చాయి చెప్పండి. అంటే వాళ్ళ లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని లేదా వాళ్ళు చూసిన ఇన్సిడెంట్స్ని బట్టి వాళ్లకు ఇలా మూవీస్ తీయాలి, ఇలా కాకుండా అలా జరిగితే ఎలా ఉంటుంది అనే ఒక ఐడియా పుట్టుకొచ్చి ఉంటుంది. అలాంటి ఒక ఐడియాలో నుండి పుట్టిన క్యారెక్టరే ఈ గాడ్జిల్లా. మరి ఎందుకని గాడ్జిల్లా అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని జపాన్ వాళ్ళే క్రియేట్ చేశారు, ఏ అమెరికానో లేదా ఇండియా వాళ్ళు క్రియేట్ చేయొచ్చు కదా. టొమయోకి తనాకా ఈయన జపాన్కి చెందినవాడు. తోహో స్టూడియోస్ 1932లో జపాన్లో ఉన్న టోక్యోలో ఈ స్టూడియోస్ని స్టార్ట్ చేశారు. ముందు ఈ తోహో స్టూడియో ఫోటో కెమికల్ ల్యాబొరేటరీగా స్టార్ట్ అయ్యి తర్వాత పెద్ద మూవీ స్టూడియోస్గా ఎదిగింది. 1954లో ఈ తోహో స్టూడియోస్కి టొమయోకి తనాకా ప్రొడ్యూసర్గా వర్క్ చేశాడు. అయితే 1953లో ద బీస్ట్ ఫ్రమ్ ద 20,000 Fathoms అనే అమెరికన్ సైన్స్ ఫిక్షన్ మూవీ వచ్చింది. ఈ మూవీలో ఒక 140 million years ఓల్డ్ డైనోసార్ లైక్ క్రియేచర్ ఆర్కిటిక్ సర్కిల్లో వేసిన ఒక అటామిక్ బాంబు వల్ల బయటకు వస్తుంది. అలా ఆ డైనోసార్ సిటీస్ మీద అటాక్ చేస్తూ అన్ని నాశనం చేస్తూ ఉంటుంది. ఈ బీస్ట్ డైనోసార్ క్యారెక్టర్ని ఇన్స్పైర్ అయ్యి టొమయోకి తనాకా జపాన్ సిటీస్ హిరోషిమా అండ్ నాగసాకి మీద యునైటెడ్ స్టేట్స్ వేసిన న్యూక్లియర్ బాంబ్స్ వల్ల ఆ రేడియేషన్కి గాడ్జిల్లా అనే ఒక మాన్స్టర్ సముద్రం భూగర్భం నుండి బయటకు వస్తే ఎలా ఉంటుందనే ఐడియాతో ఈ గాడ్జిల్లా అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని క్రియేట్ చేశాడు.
అంతేకాకుండా ఈయన ఆలోచనలు ఎలా ఉంటాయంటే న్యూక్లియర్ బాంబ్స్ వల్ల పూర్తిగా పాడైపోయిన నేచర్ ఒక మాన్స్టర్ రూపంలో మనుషుల మీద పగ తీర్చుకుంటే ఎలా ఉంటుంది అనే ఐడియాతో టొమోయుకి తనకా తన స్టైల్లో ఈ గాడ్జిలాని ఇంట్రడ్యూస్ చేశాడు. అందుకే నేను కొంచెం వరల్డ్ వార్ 2 గురించి చెప్పాల్సి వచ్చింది. 1954లో టొమోయుకి తనాకీకి వచ్చిన ఐడియా వల్ల అదే ఇయర్లో మన ముందుకి గాడ్జిలా అనే మూవీ వచ్చింది. ఈ గాడ్జిలా క్యారెక్టర్ ఇంత బాగా రావడానికి దీని వెనకాల ఇంకో నలుగురు కూడా ఉన్నారు. ఈ 5 మంది కలిస్తేనే గాడ్జిలా మూవీ అంత బాగా వచ్చింది అప్పట్లో. ఎలాగో టొమోయుకి తనాకాకు వచ్చిన ఐడియా వల్ల గాడ్జిలా అనే ఒక మాన్స్టర్ దొరికేసింది. ఇంకా స్టోరీ ఎలా, ఈ మూవీని తీసేది ఎలా, ఇంతకీ ఆ గాడ్జిలాని ఎలా క్రియేట్ చేయాలి? ఇషిరో హోండా ఈయన గాడ్జిలా మూవీ స్క్రిప్ట్ని రెడీ చేశాడు, అలాగే ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. స్టోరీ విషయానికి వస్తే నేను ఫస్ట్లో చెప్పిందే వరల్డ్ వార్ 2లో యునైటెడ్ స్టేట్స్ వేసిన న్యూక్లియర్ బాంబ్స్ వల్ల ఒక మాన్స్టర్ అయితే సముద్ర గర్భంలో నుండి బయటకు వస్తుంది. ఆ తర్వాత దీన్ని ఎలా ఎదుర్కొన్నారు అనేది స్టోరీ. ఎయిజీ సుబ్బరాయ ఈయన ఈ మూవీలో స్పెషల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. గాడ్జిలా క్యారెక్టర్ని కనిపెట్టింది టొమోయుకి తనాకా అయితే ఆ గాడ్జిలా సూట్కి స్పెషల్ ఎఫెక్ట్స్తో షూట్ యానిమేషన్తో ప్రాణం పోసింది మాత్రం ఈయనే. టైజో టొసిమిస్టో అండ్ అకిరా వాటనాబే వీళ్ళు గాడ్జిలా యొక్క సూట్ని ప్రిపేర్ చేయడానికి కీలక పాత్ర పోషించారు. రబ్బర్తో 100 kgs వెయిట్లో ఈ సూట్ని రెడీ చేశారు. అంతేకాకుండా ఈ గాడ్జిలా సూట్ని డిజైన్ చేయడానికి వీళ్ళు టైరానోసారస్ రెక్స్, స్టీటోగరసస్ అండ్ అలిగేటర్ యొక్క బాడీని డిజైన్గా వాడుకున్నారు. ఎందుకంటే వీటి బాడీ చర్మం లైక్ ఇలానే ఉంటుంది, చూడండి సేమ్ ఇలానే గాడ్జిలా బాడీ కూడా ఉంటుంది. ఇలా ఈ 5 మంది కలిస్తే గాడ్జిలా అనే ఒక సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ మన ముందుకు వచ్చింది. ఈ గాడ్జిలా చూడడానికి సేమ్ డైనోసార్ లాగానే ఉంటుంది. కాకపోతే టొమోయుకి తనాకాకి వచ్చిన ఐడియా ప్రకారం ఈ డైనోసార్ని ఇంకొంచెం అప్డేట్ చేశాడు. ఎలాగంటే ఈ గాడ్జిలా న్యూక్లియర్ బాంబు రేడియేషన్ వల్ల పుట్టింది కాబట్టి ఒక డైనోసార్ డ్రాగన్ లాగా నోటి నుండి నిప్పులు కక్కితే ఎలా ఉంటుందో అలా ఈ గాడ్జిలా తన నోటి నుండి న్యూక్లియర్ ఎనర్జీ లాంటి అటామిక్ బ్రెత్ని రిలీజ్ చేసేలా డిజైన్ చేశారు. ఇంకా ఈ గాడ్జిలా బాడీని డిజైన్ చేయడానికి వీళ్ళు చాలా డైనోసార్స్ని రిఫరెన్స్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇది వాటర్లో మరియు గ్రౌండ్ మీద జీవించేలా డిజైన్ చేశారు. ఓకే, అంతా బాగుంది. గాడ్జిలాని ఎవరు క్రియేట్ చేశారు, ఎందుకు క్రియేట్ చేశారు, దీని వెనకాల ఉన్న ప్రతి విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు గాడ్జిలా అనే పేరు ఎలా వచ్చింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. గాడ్జిలాని జపనీస్లో గోజీరా లేదా గుజీరా అని పిలుస్తారు. గోజీరా అనే నేము 2 అనిమల్స్ నుండి వచ్చింది. గోజీరాలో గొరీరా అంటే గొరిల్లా, గుజీరా అంటే వేల్, అదే తిమింగలం. గొజీరా పేరులో గొరీరా అనేది పవర్ని సూచిస్తుంది. గుజీరా అనేది వేల్ యొక్క అక్వాటిక్ ఆరిజిన్ని సూచిస్తుంది. ఈ గాడ్జిలా గ్రౌండ్ మీద గొరిల్లా లాగా పవర్ఫుల్గా ఉండగలదు, అలాగే సముద్రంలో వేల్ లాగా ఉండగలదు. ఇప్పుడు మనము గాడ్జిలా మూవీస్ గురించి మాట్లాడుకుందాం. మేకర్స్ గాడ్జిలాని క్రియేట్ చేసిన తర్వాతనే మిగతా మాన్స్టర్స్ని క్రియేట్ చేశారు. 1954లో వచ్చిన గాడ్జిలా మూవీతో ఈ గాడ్జిలా యొక్క జర్నీ స్టార్ట్ అయ్యింది. ఈ గాడ్జిలా ఫ్రాంచైజీలో మొత్తం 5 ఎరాస్ ఉన్నాయి. 4 ఎరాస్ ఏమో జపానీస్ గోజిరాకు సంబంధించినవి, ఒక ఎరా ఏమో మాన్స్టర్స్ గాడ్జిలాకి సంబంధించింది. షోవా ఎరా 1950-1975. యాక్చువల్ చెప్పాలంటే ఇదే ఒరిజినల్ ఎరా. 1954లో గాడ్జిలా యొక్క ఫస్ట్ మూవీ స్టార్ట్ అయింది. ఈ ఎరా 1975 వరకు రన్ అయింది. హైసై ఎరా 1984-1995. షోవా ఎరా తర్వాత గాడ్జిలా కొన్ని డెకేడ్స్ కనిపించదు. ఆ తర్వాత 1984లో వచ్చిన ద రిటర్న్ ఆఫ్ ద గాడ్జిలా మూవీతో గాడ్జిలా మళ్ళీ తిరిగి వస్తుంది. ఈ ఎరాలో మనము చాలా స్టోరీ లైన్స్ని అయితే చూస్తాం. అలా ఈ ఎరా 1995 వరకు ఉండింది. మిలీనియం ఎరా 1999-2004. ఈ ఎరాలో తోహో గాడ్జిలాని కొంచెం మాడిఫై చేసి చూపించారు. రీ-ఇవా ఎరా 2016. ఈ ఎరా అనేది గాడ్జిలా ఫ్రాంచైజ్ని రీబూట్ చేసింది. అలాగే ఈ ఎరాలో మనము షిన్ గాడ్జిలాని చూస్తాము. ఈ షిన్ గాడ్జిలా చాలా అంటే చాలా పవర్ఫుల్. అంతేకాకుండా ఈ ఎరాలో మనము ఎర్త్ గాడ్జిలాని కూడా చూస్తాము. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీశారు. మాన్స్టర్వర్స్ ఎరా 2014. ఇది మన ఫ్యాన్ ఫేవరెట్ అయిన ఎరా. అమెరికా వాళ్ళు తీశారు. ఈ ఎరాలోకి వచ్చినప్పటికీ గాడ్జిలా ఫ్రాంచైజ్ మొత్తం రీబూట్ అయిపోతుంది. ఈ గాడ్జిలా క్యారెక్టర్ని క్రియేట్ చేసిన మేకర్స్ దాని హైట్ని కూడా మూవీకి పెంచుకుంటూ ఎవాల్వ్ చేసుకుంటూ వచ్చారు. షోవా ఎరాలో గాడ్జిలా 164 feet ఉండింది. హైసేస్ ఎరాలో ద రిటర్న్ ఆఫ్ గాడ్జిలా మూవీలో 262 feet ఉండింది. ఆ తర్వాత వచ్చిన కింగ్ గిడోరా వర్సెస్ గాడ్జిలా మూవీలో 328 feetకి పెరిగింది. మిలీనియం ఎరాలో 180 feet ఉండింది. రీ-ఇవా ఎరాలో గాడ్జిలా షిన్ గాడ్జిలా లాగా చేంజ్ అయింది. ఇది 389 feetకి పెరిగింది. ఈ ఎరాలోనే మనము ఎర్త్ గాడ్జిలాని కూడా చూస్తాం. ఈ గాడ్జిలా అయితే ఏకంగా 1000 feetకి ఉంటుంది. ఇంకా మాన్స్టర్వర్స్ ఎరా విషయానికి వస్తే ఈ ఎరాలో గాడ్జిలా 393 feet ఉంది. ఇంకా పెరగొచ్చు, చెప్పలేము. ఇలా మేకర్స్ గాడ్జిలాని మూవీకి ఎవాల్వ్ చేసుకుంటూ వచ్చారు. ఇంకో మాట, మనము ప్రతి మూవీలో ఆర్ ప్రతి ఎరాలో గాడ్జిలాని
డిఫరెంట్ పవర్స్లో చూస్తాము. మేకర్స్ గాడ్జిల్లా హైట్తో పాటు దీని పవర్స్ని కూడా ఎవాల్వ్ చేసుకుంటూ వచ్చారు. అలాగే ప్రతి మూవీలో గాడ్జిల్లా యొక్క ఇన్కర్నేషన్ని మనం చూస్తాము. లైక్ షిన్ గాడ్జిల్లా, థర్మోన్యూక్లియర్ గాడ్జిల్లా, పింక్ గాడ్జిల్లా, బ్లూ ఫామ్, బర్నింగ్ గాడ్జిల్లా, ఇలా ప్రతి మూవీలో, ప్రతి ఫ్రాంచైజ్లో, ప్రతి ఎరాలో గాడ్జిల్లా ఒకటే. ఏమంటే అది ఎవాల్వ్ అవుతూ దాని ఇన్కర్నేషన్ని పెంచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలాగే మనము గాడ్జిల్లా ఆరిజిన్స్ విషయానికి వస్తే జపానీస్ తోహో గాడ్జిల్లా ఆరిజిన్ మరియు మాన్స్టర్వర్స్ గాడ్జిల్లా ఆరిజిన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. తోహోలో గాడ్జిల్లా న్యూక్లియర్ బాంబ్ రేడియేషన్ వల్ల పుడుతుంది, కానీ మాన్స్టర్వర్స్లో అలా కాదు. ఇక్కడ ఈ యూనివర్స్లో గాడ్జిల్లా నేచర్ వల్ల పుడుతుంది. అలాగే నేచర్ని బ్యాలెన్స్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా గాడ్జిల్లా అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ మేలా లేదా ఫిమేలా అని చాలామందికి డౌట్ ఉంటుంది. చాలామంది అనిమల్స్ని పిలిచే విధానం చాలా వేరువేరుగా ఉంటుంది. అనిమల్స్లో మేలైనా మనము అది ఇది అని పిలుస్తాం, ఇక్కడ కూడా అంతే. కానీ జపానీస్ గాడ్జిల్లాని హీ హార్ హిమ్ అని పిలుస్తారు. కానీ కొన్ని మూవీస్లో గాడ్జిల్లాని అసెక్షువల్గా చూపించారు. 1967 అండ్ 1993లో వచ్చిన గాడ్జిల్లా మూవీస్లో గాడ్జిల్లాకి బేబీ గాడ్జిల్లా పుడుతుంది. అలాగే 1998లో వచ్చిన జిల్లా మూవీలో గాడ్జిల్లా ఎక్స్ని అయితే పెడుతుంది. దీన్ని అసెక్షువల్ గాడ్జిల్లా అని అంటారు. అంటే పార్ట్నర్ హెల్ప్ లేకుండా పిల్లల్ని కనడం. ఇంకా మన మాన్స్టర్వర్స్ గాడ్జిల్లా విషయానికి వస్తే గాడ్జిల్లా మేలే. గాడ్జిల్లా అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ ఎలా పుట్టింది, ఎవరు క్రియేట్ చేశారు, ఇంకా ఈ క్యారెక్టర్ గురించి నాకు తెలిసిన చాలా విషయాలు మీకు చెప్పాను. ఈ 2024లో గాడ్జిల్లా ఫ్యాన్ బేస్ అనేది చాలా పెరిగిపోయింది. ఇంకా గాడ్జిల్లా పవర్స్ విషయానికి వస్తే నేను మళ్ళీ సెపరేట్గా చెప్పండి. మన ఛానల్లో మాన్స్టర్వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్కాంగ్కి సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, అవి చూడండి. గాడ్జిల్లా గురించి మీకు ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి. ఇంకా ఈ వీడియో ద్వారా మనము గాడ్జిల్లా గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నేను చాలా కష్టపడుతున్నాను, దాన్ని కొంచెం చూసి మీరు చేసుకోండి. ఓకే, బాయ్ గైస్.